హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మేము ఎక్కడికి వచ్చామంటే మీకు లొకేషన్ చూస్తేనే ప్లేస్ అర్థమై ఉండొచ్చు. మేమైతే ఈరోజు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. మనకు ఫస్ట్ బల్కంపేట్ అంటే గుర్తొచ్చేది మన ఎల్లమ్మ తల్లి గుడి. మేమైతే ట్యూస్డే రోజు వచ్చామండి, అందుకోసమే చాలా అంటే చాలా రష్ ఉంది. ఇక్కడ స్పెషల్ డేస్ వచ్చేసి ట్యూస్డే, ఫ్రైడే, ఇంకా సండే అయితే లైక్ జాతర వైబ్ ఉంటుంది. ఫుల్ ఆన్ రష్, బోనాలు, ఇంకా భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడ. మనం ఇప్పుడు ఈ గుడికి ఎందుకింత ప్రత్యేకత, ఇంకా ఈ గుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వము అప్పటికి మనకి హైదరాబాద్ అనేది ఫామ్ కాలేదన్నమాట. బల్కంపేట్ ఒక విలేజ్ లాగా ఉంటుండే అన్నమాట. ఇక్కడ అన్ని పొలాలు అన్నీ ఉంటుండే. అయితే ఒక రోజు రైతు తవ్వుతూ ఉండగా ఒక రాయి అడ్డం వచ్చిందనమాట. ఎంత తీసినా ఎంత ట్రై చేసినా రైతు వెళ్తలేదంట అక్కడి నుంచి. అయితే రైతు డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకి అమ్మవారి రూపం ఉండేనంట. అయితే ఇన్ఫర్మేషన్ శివశక్తులకి పాస్ చేస్తే మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇక్కడ రేణుకా ఎల్లమ్మ వెలిసింది అని. అప్పటి నుంచి అమ్మవారికి పూజలు అవన్నీ అందజేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు మనకి బాయిలో వెలిసింది కాబట్టి ఆ రూపం ఇంకా విగ్రహ రూపంలో 2 రూపాల్లో మనకి తల్లి అయితే మనకి దర్శనమిస్తుంది. ఈ తల్లిని దర్శనం చేసుకోనికి ప్రతినిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ఈ తల్లి ఎంతో మహిమగల తల్లి. ఈ కోరిక ఆ కోరిక అని కాకుండా మొక్కిందల్లా తీర్చే శక్తి ఉన్న తల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం అని కాకుండా ప్రతినిత్యం సంవత్సరం అంతా బోనాలు ఎక్కుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసేది ఏంటిదంటే ఆషాఢ మాసం మొదటి మంగళవారం అయితే అమ్మవారికి కళ్యాణం అవుతుంది. దాని నెక్స్ట్ డే అయితే రథోత్సవం చేస్తారు. గుడి చుట్టూ అయితే అమ్మవారు వివిధ రూపాలలో అయితే మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఆషాఢ మాసంలో అయితే జాతర అయితే చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా బోనాలు, కళ్యాణం, రథోత్సవం, ఇంకా ఊరేగింపు ఇవన్నీ ఎంతో ఘనంగా చేస్తారు. ఈ టెంపుల్ ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే ఈ తల్లిని దర్శనం చేసుకుంటే మనం 18 శక్తి పీఠాలను దర్శనం చేసుకున్న పుణ్యం లభిస్తుందంట. మాకైతే ఆ రోజు గర్భగుడి లోపల నుంచి దర్శనం అయింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఆ తల్లిని చూడంగానే ఎంతో ప్రశాంతంగా అన్ని బాధలు మర్చిపోయి చూస్తూనే ఉండాలనిపిస్తుంది. తెలంగాణలో మాకు ఏ కష్టం వచ్చినా మా ఎల్లమ్మ తల్లి చూసుకుంటుంది. ఇదైతే నిజం. మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ తల్లికి చెప్పుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటే అది తప్పకుండా తీరుతుందని గట్టి నమ్మకం. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసేది ఏంటిదంటే ఇప్పటికీ కూడా అమ్మవారి తలపాకం నుంచి వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ని మనకి తీర్థంలాగా ఇస్తారు. ఇంకా హెల్త్ బాగాలేని వాళ్ళకి, లేకపోతే స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆ వాటర్ ఇవ్వడం ద్వారా అన్నీ సెట్ అవుతాయని నమ్మకం. ఇక్కడ మనకి ఎల్లమ్మ తల్లి దర్శనం తర్వాత పోచమ్మ ఇంకా నాగదేవత అయితే దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదా, అందులో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారి ముందున్న గిన్నెలో ఇస్తారు. సో దట్ భక్తులందరూ కొంచెం కొంచెం ప్రసాదంలాగా తీసుకుంటారన్నమాట. ఇక్కడ పక్కనే మనకి అమ్మవారు అద్దాల మేడలో అయితే మనకి దర్శనమిస్తుంది. తల్లి ఎంతో చక్కగా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం, మరి మనం ఏమైనా కానుకలు ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కుంకుమర్చన, హోమాలు, ఏమైనా నాగదోషం ఉన్నా, ఏమైనా దోషాలు ఉన్నా వాటికి పరిహారం కానీకి పూజలు కూడా అవుతాయి. ఇక్కడికైతే ప్రతి ఒక్కరు రావాల్సిన టెంపుల్, అంత పవర్ఫుల్ టెంపుల్. మేమైతే మా చిన్నప్పటి నుంచి వస్తాం. ఏమన్నా లైక్ అమ్మవారికి మొక్కుకొని లైక్ ఏమన్నా పండగ చేయాలన్నా కూడా వస్తాం. ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని బోనాలు చేస్తాం కదా, బోనాలు చేసుకోనికి, పండగ చేసుకోనికి కూడా టెంపుల్కి వేరే సైడ్ ప్లేస్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసేది ఏంటిదంటే మనం టెంపుల్ ఎంటర్ కాగానే రైట్ సైడ్ అయితే మనకి ముడుపులు కనబడతాయి. అమ్మవారికి మొక్కుకొని ముడుపులు కడతారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు, లైక్ ట్యూస్డేస్ అన్నా ఫ్రైడేస్ అన్నా అట్లా రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెడతారంట. అదైతే చాలా పవర్ఫుల్ అని అంటారు. అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారండి. ఒకటైతే లడ్డు అంటే చక్కెర లడ్డు కాదు, స్పెషల్గా బెల్లంతో చేస్తారు. ఆ లడ్డు అయితే మస్తు ఉంటుంది. ఇంకా పులిహోర, వడ కూడా అమ్ముతారు. అండ్ ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్ వచ్చేసి ముడుపులు కదా. ఇప్పుడు అమ్మవారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మన బుజ్జి వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. మనకి సికింద్రాబాద్లో ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళికి ఎట్లా జరుగుతుంది జాతర, అట్లనే సేమ్ ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఘనంగా జాతర, కళ్యాణం, రథోత్సవం అయితే జరుగుతుంది. అది చూడనీకి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలిస్తారు.
మనకైతే టెంపుల్ లోపలనే అమ్మవారి శారీస్, ఇంకా అమ్మవారి విగ్రహాలు, ఫొటోస్ ఇవన్నీ అమ్ముతారన్నమాట. అండ్ మేము వెళ్ళిన రోజైతే లైన్గా ఒకటినకలు బోనాలు వస్తూనే ఉన్నాయి. కనుక నెక్స్ట్ టైం బల్కంపేట వెళ్ళినప్పుడు అయితే మనకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆపోజిటే మనకి పోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఆ తల్లి కూడా చాలా పవర్ఫుల్. అక్కడ పోచమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి పోకముందే కొంచెం ముందు శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. మీరు ఎవరితో ఈ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఒక స్మాల్ సజెషన్, సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలకి ఎక్కువ తిరగకండి. అండ్ బయటికి వెళ్ళినా కూడా ఎండలు అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి అండ్ హైడ్రేటెడ్గా ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.